సార్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలా మందిలో సూసైడ్ థాట్స్ అనేటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే ఇంకా నా జీవితం అయిపోయింది. ఎవరో ఏదో అన్నారని, ఇప్పుడు ఇంట్లో ఏదో మమ్మీ అన్నదని, ఫాదర్ అన్నారని, లేకపోతే ఫ్రెండ్స్ మధ్యలో ఏదో అవమానం జరిగిందని, కొలీగ్స్ మధ్యలో ఏదో అవమానం జరిగిందని, ఇంకా నేను వాళ్ళ మొహాన్ని పోతున్నాను అనే వే పర్సన్స్ ఈజీగా సూసైడ్‌కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఆలోచనలు గూడా వస్తూ ఉంటాయి. ఎందుకొస్తాయంటారు అసలు ఇలాంటి వారికి సైకలాజికల్ పరంగా? యాహ్! వెరీ డీపర్ సబ్జెక్ట్ అండి. బట్ ఎవరిని మనము జడ్జ్ కూడా చేయలేం. వాళ్ళ పెయిన్ అండర్‌స్టాండ్ చేసుకోవట్లేదు అనేది వస్తది గానీ, ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మీ క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంది. తనని నేను ఫేస్ చేయలేను. వీళ్ళకి నేను ముఖం చూపించుకోలేను. ఇవన్నీ ఇల్యూజన్స్. హ్మ్. వాస్తవానికి మీ లైఫ్ మీరెవరికైనా ఆన్సర్ ఇచ్చుకోవాలంటే అది మీకు. ఓకే. సో, ఎవరికైనా ఈ థాట్స్ లింక్డ్ఇన్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా! మహారాష్ట్ర నుంచి ఆ అమ్మాయి నాకు ఈ క్వెషన్ అడిగింది. నేను డిప్రెషన్‌లో ఉన్నాను. నేను ఇన్‌ఫ్లుయెన్సర్ అవుదాం అనుకుంటే నాకు ట్రాక్షన్ రావట్లేదు. సో, దీనివల్ల నాకు డిప్రెషన్ థాట్స్ వచ్చాయి. దీనికి నెక్స్ట్ స్టేజ్, థర్డ్ స్టేజో, ఫోర్త్ స్టేజో సూసైడల్ సింప్టమ్సే ఉంటాయి. అంటే ఎప్పుడైతే మీరు లోగా ఫీల్ అవుతున్నారో, మీరు ఇమ్మీడియేట్‌గా కన్సల్ట్ అవ్వాల్సిన పీపుల్‌ని కన్సల్ట్ అవ్వకుండా, పాజిటివ్ ఫ్రేమ్ వైపు వేయకుండా ఇంకింత నెగెటివ్ పీపుల్లే గెలిచారనుకోండి, హ్మ్. మీకు ఆ ఫీలింగ్ అనేది స్ట్రెంథెన్ అవుతుంది అనమాట. ఓకే. సో, నేనిప్పుడు ఇక నా లైఫ్ వేస్ట్, నేనేమీ చేయలేను అనే టైంలో ఇంకొక ఫెయిల్యూర్ థాట్స్ ఉన్న పర్సన్‌ని గెలిస్తే అది ఇంకింత స్ట్రాంగ్ అవుతుంది. ఓకే. హ్మ్. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు అల్లరి నరేష్ గారు చెప్పింది నాకు చాలా బాగా గుర్తు. ఉదయ్ కిరణ్ చనిపోయి అందరూ చాలా సాడ్ యెస్. టైంలో ఉన్నప్పుడు అల్లరి నరేష్ గారు చెప్పారనమాట. 3, 4 డేస్ ముందే ఉదయ్ కిరణ్, అల్లరి నరేష్ కలుసుకున్నారంట. కలుసుకొని మాట్లాడుతున్నప్పుడు అల్లరి నరేష్‌కి తెలుసు ఉదయ్ కిరణ్ లో ఫేజ్‌లో యెస్. ఉన్నారని. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్‌కి కాకపోతే, ఇవాళ ఎందుకు ఇంత డల్‌గా ఉన్నావు? రోజు డల్లే ఉంటావు. ఇవాళ బాగా డల్‌గా ఉన్నావు అని అల్లరి నరేష్ ఉదయ్ కిరణ్ అడిగారు. అడిగితే లేదు, నా ఫ్రెండ్ ఒకడు వాడు కూడా మూవీస్ ట్రై చేస్తున్నాడు. వాడికి వాళ్ళ ఆడిషన్‌లో రిజెక్షన్ అయిందట. బట్ వీడు చాలా స్ట్రాంగ్‌గా ఉండేయట అంటే, ఆడిషన్‌లో రిజెక్షన్ చాలా కామన్ కదా! నువ్వెందుకు ఇవాళే అంత సీరియస్ తీసుకున్నావు అని నేను అడిగాను. అడిగితే నా గురించి కాదు, వాడు స్టార్టింగ్‌లో ఇట్లే టాలెంట్‌ని నమ్ముకున్న తర్వాత ఉదయ్ కిరణ్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారని అన్నాడట. హ్మ్. అంటే నేనిప్పుడు ఫెయిల్యూర్‌కి ఒక ఎగ్జాంపుల్ లాగా ఇండస్ట్రీలో నన్ను వాడుతున్నారు అని చెప్పారట. అంటే అతని స్టేట్ ఆఫ్ మైండ్‌లో అంత ప్రతి వాళ్ళు చెప్పే ఒపీనియన్‌ని సీరియస్‌గా తీసుకుంటుంది. యెస్. హ్మ్. ప్రతి వాళ్ళు చెప్పే ఒపీనియన్‌ని మీరు సీరియస్ తీసుకున్నప్పుడు మీరు చాలా లో స్టేట్ ఆఫ్ మైండ్‌లో ఉన్నారు. సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, వేరే వాళ్ళ ఒపీనియన్స్ వినడం పక్కకు పెట్టి, మీరు నిజంగానే ఓడిపోయారా? హ్మ్. ఓడిపోయారని ఎందుకు అనుకుంటున్నారు? డెఫినెట్‌లీ పొద్దున్న లేస్తే ఇట్స్ ఎ న్యూ లైఫ్. ఎవ్రీ మార్నింగ్ ఈజ్ ఎ న్యూ లైఫ్. సో, 100% మీరు 99th స్టెప్ తర్వాత కూడా కింద పడిపోవచ్చు. మళ్ళీ ఫస్ట్ స్టెప్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. రైట్ సార్. కానీ సెకండ్ టైమ్ మీరు ఆల్రెడీ ఎక్కొచ్చిన మెట్లే కదా! హ్మ్. ఇంకా ఈజీగా ఎక్కొచ్చు. యెస్. అప్రోచ్ మారాలి. సార్ ఈ మధ్య కాలంలో ఓటీటీకి బాగా అట్రాక్ట్ అయిన వాళ్ళు క్రైమ్ గాని, వీటన్నిటి గురించి గాని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అసలు ఎందుకంటారు అసలు? అదే అండి. ఇప్పుడు మీరు మన సబ్జెక్టే ఇది. ఓటీటీ ఇవన్నీ ఏంటంటే, ఇన్‌ఫ్లూయన్స్ ఎక్కువ చూపిచ్చే కంటెంట్ ఇవన్నీ. హ్మ్. మీరు బిఫోర్ ఓటీటీ వచ్చిన మూవీస్‌లో క్రైమ్‌ని క్రైమ్ లాగా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. అదొక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా చూపిచ్చేవాళ్ళు. కాకపోతే ఆఫ్ లేట్ మీరు, ఎందుకంటే ఓటీటీ ఈజ్ అన్ అడాప్షన్ ఫ్రమ్ ద వెస్టర్న్ కంటెంట్ ప్యూర్‌గా. ఓకే. అంతకుముందు ఇంగ్లీష్ సినిమాని తెలుగులో, హిందీలో తీస్తే మన కల్చర్ బట్టి తీసేవాళ్ళు. హ్మ్. మన సెన్సిబిలిటీస్ బట్టి మార్చేవాళ్ళు. బట్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ రాగా ఇక్కడ కూడా తీసేస్తారు. హ్మ్. రాగా లాంగ్వేజ్ కూడా అలానే ఉంటది. సో, మీకు చెప్తే నమ్మరు. ఇప్పుడు 'స్కామ్' లాంటి మూవీ వచ్చాక చాలామంది హ్యాకింగ్ వైపు వెళ్ళిపోయారు. అది ప్రొఫెషన్ అనుకో. 'కోటా ఫ్యాక్టరీ' ఐఐటీస్ లైఫ్ చూపించాక, అమ్మో! ఐఐటీస్ ఇంత వర్స్టా? ఐఐటీస్‌లో ఇంత ప్రెషర్ ఉంటదా? హ్మ్. నిజానికి కదా? కాదు. అంటే వీళ్ళు మీడియా ఆర్ ది హోల్ పీపుల్ హూ రన్ దిస్ ఆర్ ట్రెండ్ సెట్టర్స్. ఓకే. కానీ కెరియర్స్ చాలా పర్సనల్. సో, వాయిలెన్స్ మీకు ఒక సర్వే చెప్తాను. మీరు అడిగిన క్వెషన్ చాలా రెలెవెంట్ క్వెషన్. లాస్ట్ 5 ఇయర్స్‌లో క్రైమ్ రేట్ చాలా యూత్‌లో ఆల్మోస్ట్ 36 టైమ్స్ పెరిగిందట. హ్మ్. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అంటారు. ఇన్వెస్టిగేషన్ అయిపోయాక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వాలి. రైట్? ఇప్పుడు రీసెంట్‌గా మీకు కూడా తెలుసు కదండీ! ఒక హైదరాబాద్‌లో హస్బెండ్ వైఫ్‌ని మర్డర్ చేసిన యెస్. ఇన్సిడెంట్‌కి యెస్. ఆయన డైరెక్ట్ కన్ఫెస్ ఏం చేశారు? ఓటీటీలో నేను ఫలానా మూవీ చూసి అలా ఓపెన్‌గా ఓపెన్‌గా చెప్పేసారు. స్టేట్మెంట్ యెస్. ఇచ్చారు. సో, ఎగ్జాక్ట్‌లీ. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌లో, క్రైమ్ డిపార్ట్మెంట్‌లో ఇది చాలా షాకింగ్‌గా అనిపిస్తుంది వాళ్ళకి. ఏందంటే, వీళ్ళు చేసే పనులకి వీళ్ళు జస్టిఫికేషన్ కావాలి ప్రతి ఒక్కరికి. యెస్. హ్మ్.
సో సో దాన్ని కానీ ఆ, మీరన్నట్టు థాట్స్ మాత్రం చాలా రెగ్యులరైజ్ అయిపోతున్నాయి. ఉమ్, క్రైమ్ నార్మలే కదా, అవును. రైట్? లవ్ చేసి మోసం చేయడం కామనే కదా, కాలేజ్లో రిలేషన్షిప్ కామనే కదా, బ్రేకప్ కామనే కదా, సెక్స్ బిఫోర్ మ్యారేజ్ కామనే కదా. Exactly. ఈ కల్చరల్ చేంజెస్ ఎవరు పట్టుకొచ్చారు అంటే డెఫినెట్లీ ఈ వెస్టర్న్ కంటెంట్ యాజ్ ఇట్ ఈజ్ రాగా వచ్చేసి. ఉమ్, అండ్ ఎక్కడ చూస్తున్నారు ఈ మూవీస్? వీళ్ళు ఫోన్లో పక్క రూమ్లో ఫాదర్ మదర్ ఉన్నారు, వీళ్ళు ఈ రూమ్లో చూస్తున్నారు. థియేటర్కి పేరెంట్స్ కి దూరంగా ఉండి పేరెంట్స్కి చూసి- అంటే అదే అంటున్నాను, అంటే యాక్సెస్ అనేది అంత ఈజీ అయిపోయింది. Yes. ఉమ్, 16 అవర్స్ మొబైల్ కంటెంట్ వస్తున్న పిల్లల సంఖ్య 30% ఉంది. 16 అవర్స్ దే ఆర్ వాచింగ్ మొబైల్స్, అంటే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది బేసిక్గా. సో చివరిగా సార్, ఒక మనిషి సక్సెస్ కావాలి అంటే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉండాలంటే అంటారు? సింపుల్, మనిషికి అర్థం కావాల్సింది ఏంటంటే 18 ఇయర్స్ అట్లీస్ట్ వచ్చాక ఒక మెచ్యూరిటీ ఏజ్. యాక్చువల్గా ఆ 18 కూడా ఒక నార్మల్ మెచ్యూరిటీ ఏజ్ అనేది వచ్చాక అర్థం చేయాల్సిందే. బిఫోర్ ఇంటర్నెట్, బిఫోర్ టీవీ అప్పుడు కూడా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఓకే. అప్పుడు కూడా జీనియస్లు పుట్టారు, అప్పుడు కూడా వరల్డ్ ఎవాల్వ్ అయింది. స్టోన్ మ్యాన్ ఏజ్ నుంచి మనం చాట్ జీపీటీ ఏజ్ వరకు వచ్చాం. తీసుకొచ్చింది ఎవరు? హ్యూమనే. ప్రతి సక్సెస్కి, ఇవాళ మనం ఎంజాయ్ చేస్తున్న కంఫర్ట్కి, ప్రతి మనం చూస్తున్న లగ్జరీకి, ఈ సో కాల్డ్ ఏ ఏజ్కి తీసుకొచ్చింది హ్యూమనే, రైట్? సో మీకు ఇంటర్నెట్ వచ్చింది, అది చీప్ అయిందని చెప్పి మీరు ఎక్కువ వాడతాను, స్మార్ట్ ఫోన్ అట్రాక్టివ్ ఉంది నేను ఎక్కువ స్పెండ్ చేస్తున్నానంటే ఎస్కేపిజం అంట. ఎస్కేపిజంని పక్కకు పెట్టేయాలి. ఎస్కేపిజంని పక్కకు పెట్టేసి సింపుల్ క్వశ్చన్ మీరు అడిగారు కదా, వేరే వాళ్ళకు ముఖం ఎందుకు ఎలా చూపించాలి అనే క్వశ్చన్ కాదు. నీకు నువ్వు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 18 ఇయర్స్ ఉన్నావు, ఉమ్, ఆఫ్టర్ 28 ఇయర్స్ అంటే ఒక సెటిల్డ్ ఏజ్లో నిన్ను నువ్వు ఫేస్ చేసుకోగలుగుతావా? నీతో ఉన్న ఫ్రెండ్స్ని కనీసం హాయ్ అని డేర్గా చెప్పగలుగుతావా? నీకున్న అప్పుడు యాక్చువల్ స్టేటస్, ఈ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ స్టేటస్ కాదు, నీ యాక్చువల్ స్టేటస్ని నువ్వు ఫేస్ చేయగలుగుతావా? ఉమ్, దానికి తగ్గట్టు నువ్వు నీ వేసే స్టెప్స్ ఉన్నాయా? ఎంటర్టైన్మెంట్ వరకే లిమిట్ చేస్తున్నావు. దాన్ని ఫ్యూచర్ దాన్ని తీసుకెళ్ళదు. నీ పర్మిషన్ లేకుండా నీ మైండ్ ఎవరైనా కంట్రోల్ తీసుకుంటున్నారు అంటే నువ్వు వీక్ మైండ్ సెట్ అయిపోయి టువర్డ్స్ ఫెయిల్యూర్ వెళ్తున్నట్టు. నీకు నచ్చి నీకు పనికొచ్చే పని, ప్రతి పనిలో టేక్ అవే అడగాలి. నువ్వు చేసే ప్రతి పనిలో టేక్ అవే అడగాలి. నిన్ననే ఒక కౌన్సిలింగ్ సెషన్లో ఐపీఎల్ చూడకుండా నేను రెస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నాను, 2-3 అవర్స్ వేస్ట్ అవుతుంది అంటే అది 8th క్లాస్ స్టూడెంట్ అని ఇంపాసిబుల్ అని చెప్పారు. ఎందుకంటే అలా రెస్ట్రిక్ట్ చేయకండి, ఐపీఎల్ చూడమనండి, కాకపోతే దాంట్లో కామెంటరీ వస్తుంది కదా, కొత్త వర్డ్స్ నేర్చుకోమని చెప్పి టార్గెట్ ఇవ్వండి. అది కూడా కన్విన్సింగ్గా, ఎంగేజింగ్గా, రైట్? నెట్ రన్ రేట్ క్యాలిక్యులేట్ చేసి చూపించమనండి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారో నెట్ రన్ రేటు. సో ఈ పేరెంట్స్ కూడా కాలేజ్ స్టూడెంట్స్తో డీల్ చేసేటప్పుడు కూడా మెంటార్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, పేరెంట్స్ కానీ కొనిచ్చింది మీరే, లైక్ ఫోన్ మీకు కంట్రోల్ ఉండాలి. సో టార్గెట్స్ ఇచ్చి టార్గెట్స్ మానిటర్ చేయాలి. మీరు సడన్గా 1 year 2 years కిడ్ని మానిటర్ చేయరు, సడన్గా రిజల్ట్ అడుగుతారు, చాలా తప్పు. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ వాళ్ళకు ఇండిపెండెన్స్ దేంట్లో నేర్పియాలి అంటే సొంతంగా బయటికి వెళ్ళి పని చేసుకొని రావడము, సొంతంగా దాంట్లో గొప్పగా ఫీల్ అవ్వద్దు, అది ఓకే, లోక జ్ఞానం చాలా ఇంపార్టెంట్. ఇండిపెండెన్స్ ఏంటి అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ లా బ్రేక్ చేయకుండా నువ్వు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవుతున్నావా లేదా అనేది ఫియర్ ఫ్యాక్టర్ అనేది డెవలప్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇండియన్ సొసైటీలో ప్రొటెక్ట్ చేయడానికి ఫస్ట్ వచ్చేస్తారు పేరెంట్స్. వన్స్ నీకు ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నారు కాబట్టి మీరన్నా ఈ వైలెన్స్ చేయడానికి, మీరన్నా ఈ డిస్ట్రాక్ట్ అవ్వడానికి, ఏం చేసినా ప్రొటెక్ట్ చేయడానికి పేరెంట్స్ ఉన్నారు కదా, ఆ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనేది చాలా నెగిటివ్గా వెళ్ళిపోతుంది. సార్, ఇప్పుడున్న దాంట్లో కంట్రోల్ చేయడానికి అయితే సాధ్యం కాదు, కానీ బ్యాలెన్స్ చేసే ఛాన్స్ ఏమైనా ఉంది అంటారా? 100% ప్రతి దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. దానికి 3 పారామీటర్స్ చెప్తాను. మీకు చెప్పాను కదా, ఓటీటీస్, వెబ్ సిరీస్లు, ఇవన్నీ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు చేస్తున్న అల్గారిథమ్స్. సో ఇది అందరికీ తెలుసు. సో నువ్వు ఫస్ట్ పారామీటర్ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్. నన్ను వేరే వాళ్ళు కంట్రోల్ చేయాలని చూస్తున్నారు, నేనెందుకు కంట్రోల్ అవ్వాలి? సో 30 minutes ఫస్ట్ ఎపిసోడ్ చూస్తున్నాను, 30 minutes చూస్తాను. 30 minutes నువ్వు నీ డిగ్నిటీని నువ్వు ఛాలెంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక అల్గారిథం వర్క్ అవుతుంది, లాస్ట్లో వాడు ఒక సస్పెన్స్ పెట్టేసి నెక్స్ట్ ఎపిసోడ్ది స్నిప్పెట్స్ చూపిస్తున్నాడు, నీకు అక్కడ వాడు బయట ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు, అని ఇంకో ఇంపార్టెంట్ పని ఉంది, నేను అది ఎందుకు ఇగ్నోర్ చేయాలి వీడి అల్గారిథం వల్ల? ఇది రాసింది కూడా ఒక హ్యూమనే కదా. సో నేను వీడిని ఓవర్కమ్ చేస్తాను. నేను పక్కా కొంచెం డిజైర్ ఉంటుంది, కానీ డిజైర్ని కంట్రోల్ చేసుకొని, సో నీ డిగ్నిటీ, నీ సెల్ఫ్ రెస్పెక్ట్. సెకండ్ థింగ్ కంపారిజన్. ఇది 3 ఎపిసోడ్లు ఇప్పుడు చూసేసి వేరే వర్క్ పోస్ట్ పోన్ చేస్తే ఇమాజినేషన్ పవర్ ఉండాలి. రేపటి రోజు నాకు ఏదన్నా ఎఫెక్ట్ అవుతుందా,
రేపు నా మిడ్ ఎగ్జామ్కో, రేపు నేను చేయబోయే పనికో, ఇంట్లో చెప్పిన పనికి ఎఫెక్ట్ అవుతుందా? అప్పుడు నువ్వు ఆ కాన్సిక్వెన్స్ని ఫేస్ చేయగలుగుతావా లేదా? రైట్? ఇది కొంచెం ఇమాజిన్ చేసుకుంటే ఒక 1 మినిట్లో జరిగేది. సో సెకండ్ థింగ్ ఈజ్ యూ షుడ్ కంపేర్ అండ్ యూ షుడ్ ఇమాజిన్. థర్డ్ వెరీ ఇంపార్టెంట్, దేని మీదైనా నువ్వు టైం స్పెండ్ చేస్తున్నావు, దేని మీదైనా నువ్వు నీ ఇన్వెస్ట్మెంట్, ఇదంతా మనీ ఇన్వెస్ట్మెంట్ అంటే మనీయే కాదు, నీ టైము, నీ ఫోకస్, నీ ఎనర్జీ, నీ పర్సనాలిటీకి ఏమన్నా యాడ్ అవుతుందా? నేను చెప్పాను కదండి, క్రికెట్ చూడు, కామెంటరీ విను, వొకాబులరీ పెంచుకో, వెబ్ సిరీస్ చూడు, దాంట్లో ఏదో లాజికల్ థింకింగ్ పెంచుకో, లేకపోతే దాన్ని ఏదో ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయి, జస్ట్ యూజ్ ఉండేదాన్ని ఉండేదాన్ని అబ్జర్వ్ చేయి. ఎందుకంటే యూ షుడ్ బి సెల్ఫిష్ వెన్ యూ ఆర్ స్పెండింగ్ యువర్ టైం. సో థర్డ్ థింగ్ ఇస్ నీ టేక్ అవే అంటారు. సో టేక్ అవే ఏంటి నాకు, దీనివల్ల నేను ఏదన్నా నేర్చుకోవడం అంటే డైరెక్ట్ నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్, అన్నిట్లో డైరెక్ట్ నేర్చుకోలేము, కానీ దెర్ విల్ బి సమ్ టేక్ అవేస్. రైట్? ఈ 3 చేసుకున్నప్పుడు 100% బ్యాలెన్స్ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మనని మనం మానిటర్ చేసుకోవాలి. ఎవరో ట్రాప్ వేస్తున్నారని తెలిసి, నాకు ట్రాప్ తెలుసు, అవును ఇదంతా ట్రాప్, అదంతా మీడియా అల్గారిథమ్స్ ఉంటాయి, హుక్ చేయడానికి అంటారు, మళ్ళీ చూస్తారు. అంటే ఆర్ యూ సో వీక్? యూ షుడ్ ఎమర్జ్ యాస్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. థ్యాంక్ యూ సో Thank you మచ్. so much. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ఓకే, చూశారు కదా, మీకు కూడా ఇటువంటి సమస్యలు ఏదైనా ఉంటే డాక్టర్ గారు మనకు అందుబాటులో ఉంటారు. వారిని అడిగి మీరు ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే ఆయన దగ్గర చెప్పినా కూడా తనకి తగిన పరిష్కారం అనేది డాక్టర్ గారు అందిస్తారు. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.